దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 94వ కీర్తన 13వ వచనం, 14వ వచనం మనం ధ్యానించినట్లయితే, భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టు వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. దేవుని బిడ్డారా, ఈరోజు నీతిమంతునికి కష్టాలు అనేకములు ఉంటాయి. వాటన్నిటినీ తప్పించేదానికి దేవుడు సమర్థుడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు. అయితే వాటిని పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు అని ఉంది బైబిల్లో. కాబట్టి ఈరోజు నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు, ఎన్ని అవమానాలు నువ్వు కలిగి ఉన్నావు, ఎంతవరకు నీ జీవితంలో సంతోషం నీకుంది? నీ పట్ల భక్తిహీనులు నీ మీద వ్యాజ్యమాడవచ్చు, ప్రభావితం చెందొచ్చు, అధికారం చలాయించవచ్చు, నిన్ను అగౌరవంగా మాట్లాడవచ్చు, నిన్ను వాళ్ళు పరిపాలించవచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు. అంటే ఒక అడవిలో జంతువుని పట్టుకుంటే అది చిక్కదు. దాన్ని ఏం చేస్తారంటే, ఒక గుంట త్రవ్వి, అవి పోయే మార్గాల్లో గుంట త్రవ్వి 4 కర్రలు పెట్టి, వాటికి ఆకులు అలములన్నీ కూడా దానిపైన వేసి, ఆ జంతువుకి కనబడకుండా చేసి ఆ గుంటలో పడినట్లు చేస్తారు. అప్పుడు ఆ జంతువు చిక్కుతుంది వాళ్ళకి. అలాగే భక్తిహీనులు కూడా ఊరికడి చిక్కరు. వారు అందరినీ చలామణి చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు వారిని పట్టుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితి వారికి తీసుకొస్తాడు దేవుడు. అందుకే భక్తిహీనులకు దేవుడే గుంట తవ్వుతాడంట. కాబట్టి వాటి ఆ పర్యావరణం ఎలాగుంటుందంటే చాలా కష్టం వారికి. కాబట్టి దేవుని బిడ్డలకు మాత్రం, ఆ నీతిమంతులకి కష్టదినములు వచ్చిన, నీతిమంతులు ఆ కష్టదినాల్ని పోగొట్టేదానికి, వారికి నెమ్మది కలిగి చేయుటకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన కలుగజేసే దేవుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? నీ మీద ఉన్నటువంటి అవమానాలు కానీ, నీ మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి నిందలు కానీ, నిన్ను శోధిస్తున్నటువంటి భయంకరమైనటువంటి శోధకులు కానీ, ఎవరైనా సరే మానసికంగా, శారీరకంగా నిన్ను బాధ పెడుతున్నట్లయితే, దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చేశాడు. భక్తిహీనులందరూ కలిసి, యోసేపు తన అన్నదమ్ములందరూ భక్తిహీనులు, భక్తి కలిగినటువంటి జోసెఫ్ని ఏం చేశారు? తన అన్నలకి భోజనం తీసుకొని వచ్చి, రొట్టెలు తీసుకొని వచ్చి, ఆయన మంచి వస్త్రాలు తీసుకొని వస్తే, ఆ వస్త్రాలు తీసి వారు ఒక గొర్రెను చంపి, ఒక పొట్టేలను చంపి, లేకపోతే దాని రక్తము ఆ వస్త్రానికి పూసి యాకోబుకు చూపించారు. ఒకరోజు రాత్రంతా గుంటలో పడవేశారు. కానీ అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు. ఆ గుంటలో నుంచి దేవుడు లేపి ఐగుప్తు దేశంలోకి, వారు వర్తకుల చేత, లేక మిద్యానీయుల చేత, లేకపోతే అనేక మంది వ్యాపారుల చేత అమ్మబడ్డాడు. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు, ఆ భయము భక్తి వలన నీతిమంతుడు కనుక ఆయన జీవితంలో కష్టాలు పడిన, ఆయన జీవితంలో అనేకమైనటువంటి నెమ్మది లేని రోజులు ఆయన ఎదురు చూసిన, చవి చూసిన, అయితే దేవుడు అతన్ని విడవలేదు. అతన్ని ఎన్నో విధాలుగా అతన్ని పోతిఫర్ ఇంట్లో ఇబ్బంది పెట్టిన, పోతిఫర్ భార్య ఇబ్బంది పెట్టిన, జైల్లో పానకాల దాయకుడు, భోజనాల దాయకుడికి కలలు చెప్పడం, ఇవన్నీ కూడా ఐగుప్తు దేశంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఫరోకే ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన్ని నిలబెట్టాడు.
ఐగుప్తులో ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. కళలకు భావం చెప్పగలిగి అర్థాలు చెప్పగలిగినటువంటి దైవ దర్శనం కలిగినటువంటి ప్రార్థనాపరుడు. దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళని దేవుడు విడిపిస్తూ అంచెలంచెలుగా ఎదిగిస్తూ ఉంటాడు. భక్తిహీనులకు మాత్రం గుంటగాని త్రవ్వాడంటే ఇంక పడితే లేలేరన్నమాట. కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యములో ఉన్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు నిజముగా దేవుని యందు భయము భక్తి కలిగితే ఖచ్చితంగా అంచెలంచెలుగా నీకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు నిన్ను చేయి విడవడాయన. కాబట్టి ఈ దినమందు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి, ప్రభువా నా జీవితంలో నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను ప్రభువా, అయితే నీతిమంతులు విడిపించుటకు ఆయన నీ దగ్గరకు వస్తాడాయన. ఖచ్చితంగా నిన్ను పలకరిస్తాడు, నిన్ను విడిపిస్తాడాయన. నీ బంధకాలు, నీకున్నటువంటి అవమానాలన్నింటినీ తీసివేసి నేను ఒక గొప్ప గొప్ప వ్యక్తిగా చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.